హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ డ్రెస్ గుర్తుందండి, నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీషోలో తీసుకున్నది స్లీవ్లెస్ అనమాట. సో బాటము టాప్ కూడా మనకి పాకెట్స్ ఇచ్చాడు కాబట్టి బాటమ్ పాకెట్స్ తీసేసి నేను హ్యాండ్స్కి స్టిచ్ చేయించాను. ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ మీషోలో రీసెంట్గా మనకి కొన్ని రీల్స్ అయితే రన్ అవుతున్నాయి కదా, సెకండ్ హ్యాండ్ సేల్ చేస్తారు వాళ్ళు అని చెప్పి. అది నిజమేనండి, సెకండ్ హ్యాండ్ కూడా వాళ్ళు షేర్ చేస్తారు. కాకపోతే మనం బుక్ చేసుకునేటప్పుడే అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏ ఐటెం అయినా సరే మనము రిటర్న్ పెట్టుకునేలాగా, మనకి ప్రోడక్ట్ నచ్చకపోతే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి డ్యామేజ్ అయితేనే రిటర్న్ పెట్టేలాగనమాట. పొరపాటున మనం ఆ ఆప్షన్ కనుక పెట్టాము అంటే మ్యాక్సిమం మనకి సెకండ్ హ్యాండ్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మాకు రీసెంట్గా మేము ఫేస్ చేసాము కూడా ఆ ప్రాబ్లము. వింటర్ కలెక్షన్ ఒకటి నచ్చి మాకు మళ్ళీ మేము ఇంకొకటి అయితే బుక్ చేసాము. కానీ దానికి ఆప్షన్ ఏం పెట్టామంటే ఓన్లీ డ్యామేజ్ ఐటెంకి మాత్రమే అన్నట్టు ఆప్షన్ క్లిక్ చేసాం అనమాట. అయితే ఏమైందంటే మాకు సెకండ్ హ్యాండ్లో అయితే వచ్చింది. దానికి మేము రిటర్న్ ఆప్షన్ పెట్టినప్పుడు అక్కడ రిటర్న్ ఆప్షన్ చూపించట్లేదు. సో మేము కస్టమర్ని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు ఓన్లీ డ్యామేజ్ ఐటమ్ అయితేనే రిటర్న్ తీసుకునేలాగా ఆప్షన్ పెట్టారు కాబట్టి మేము రిటర్న్ తీసుకుంటలేదు అని చెప్పి పెట్టారనమాట. మేమేం చేసామంటే ఈ ప్రోడక్ట్ చాలా ఓల్డ్గా ఉంది, అట్ ద సేమ్ టైం దీనికి ప్రైస్ ట్యాగ్ కూడా లేదు. ఇది ఎలాగా మాకు అవుతుంది, ఇది ప్రైస్ ట్యాగ్ మిస్ అయినట్టే కదా అంటే అప్పుడు ఆ కస్టమర్ మాకు ఓకే మిస్ అయిన ప్రోడక్ట్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే చెప్పింది. మేము ఆ ప్రొసీజర్ ఆవిడ చెప్పినట్టు చేస్తే మాకు రిటర్న్ అయితే తీసుకున్నారు వాళ్ళు. అండ్ మాకు న్యూ ప్రోడక్ట్ కూడా దానికి రిప్లేస్ చేశారనమాట. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆప్షన్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.